ఏం చేస్తున్నావు బ్రో? 10th బోర్డ్ ఎగ్జామ్ పేపర్ చూస్తున్నా. బోర్డ్ ఎగ్జామ్ పేపరా? ఎక్కడిది? ఈరోజు పొద్దున ఇల్లు బూజు దులుపుతుంటే దొరికింది. బోర్డ్ ఎగ్జామ్ పేపర్ నీతో ఎందుకు పెట్టుకున్నావు బ్రో? అంత కష్టపడి ఎగ్జామ్ రాసి వాళ్ళకిందుకు ఇవ్వాలని నేనే ఇంటికి తెచ్చుకున్నా. ఇక్కడి అది ఒరిజినలేనా? ఒరిజినలే. ఎగ్జామ్ పేపర్ నీతో పెట్టుకుని నువ్వేటా పాస్ అయినావు బ్రో? మాది కరోనా బ్యాచ్, ఎగ్జామ్ రాయకుండానే పాస్ చేసినారు. బ్రో రాసిన కవిపరిచయం చదువు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. కైపరిచయమా? ఈ కవి చిన్నప్పుడు చిన్నగా ఉండేవాడు, పెద్దయ్యాకే పెద్దగైనాడు. నెక్స్ట్ చదువు. ఈయన పుట్టేంత వరకు ఈయన ఎవరో ఈ సమాజానికి తెలియదు, అది ఆయన గొప్పతనం. ఈయన పెళ్ళికి చాలామంది చుట్టాలు వచ్చారు, ఎందుకంటే వీళ్ళది అరేంజ్ మ్యారేజ్. ఈయన కుటుంబ వివరాల గురించి మనం మాట్లాడుకోకూడదు, ఎందుకంటే ఒకరి పర్సనల్స్ మనకు అనవసరం. ఒకవేళ ఆ కాలంలో కానీ నేను పుట్టుంటే మేమిద్దరం ఫ్రెండ్స్ అయ్యేవాళ్ళం. ఒక పరిశోధన ప్రకారం ఈయనకి కార్తీక దీపం సీరియల్కి ఎలాంటి సంబంధం లేదని తెలిసింది. ఈయనకి 2 ఎకరాల మామిడి తోట, హైవే పక్కన 2 ప్లాట్లు ఉన్నాయని బయట టాకు. ఈయన అందరిలా మామూలు వ్యక్తి కాదు, ఎందుకంటే ఈయన చనిపోయేంత వరకు బ్రతికే ఉన్నాడు.